హాయ్ ఫ్రెండ్స్, మనీ మైండ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మంచి మనీ మైండ్ వీక్లీ సేవింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ప్లస్ ఇంట్రెస్ట్ ఏ విధంగా పొందాలి, తక్కువ కాలంలో ఎక్కువ రిచ్ అవ్వాలంటే, ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఏ విధంగా మా వీక్లీ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనే దాని గురించి గైడెన్స్ స్టెప్ బై స్టెప్ పూర్తిగా వివరిస్తాను. సో వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీ ఛానల్కి ఒక లైక్ అనివ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు మంచి సపోర్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మనీ వీక్ ఇన్వెస్ట్మెంట్ అంటే వారంలో మీరు డైలీ సంపాదించే దాంట్లో ప్రతిరోజు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం ఒక హ్యాబిట్గా మార్చుకోవాలని నేను మన యొక్క ఈ వీడియో ఉద్దేశం. ఈ వారంలో ఫస్ట్ రోజు అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ రోజు ఫస్ట్ డే 1 200, డే 1 200, డే 2 300, అట్లా డే 4 లేకపోతే డే 5 500. ఇలా రోజు కొంచెం కొంచెం అమౌంట్ వేసుకుంటూ వెళ్తే మీరు వారం వచ్చేసరికి కనీసం నెల అయ్యేసరికి 25,000 సేవ్ చేయగలరనమాట. 25,000 సేవ్ చేయగలరు. ఈ డే 1లో 200 వచ్చేసి సేవింగ్ చేయండి. డే 2లో 300 వచ్చేసి ఎస్ఐపి చేయండి. డే 5 500 వచ్చేసి ఆర్డి చేయండి, లేకపోతే ఎస్ఐపిలోనే వేయండి. ఇలా ప్రతిరోజు కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు అతి కొద్ది కాలంలోనే రిచ్ అయ్యే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వారం వారం ఇలా మీరు కొంచెం కొంచెం అమౌంట్ కనీసం రోజుకు 100 రూపీస్ సేవ్ చేసిన నెలకు 3,000 అవుతుంది అన్నమాట. ఈ 3,000 వచ్చేసి ఎస్ఐపి చేయండి. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే ఆర్డి చేయండి, ఎఫ్డి చేయండి, ఫిక్స్డ్ డిపాజిట్. ఇంకొకటి మీరు మ్యూచువల్ ఫండ్స్లోనే గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, డిజిటల్ గోల్డ్ ఉంది, ఈటీఎఫ్. వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి లాభాలు వస్తాయన్నమాట. మీరు ఎంత సంపాదించేది ముఖ్యం కాదు, ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారనేది ముఖ్యం. మీకు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రాకపోతే, తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది ఎందుకంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది ఫ్యూచర్కు మంచిది. ఉద్యోగము భద్రతను కల్పిస్తే బిజినెస్ స్వేచ్ఛనిస్తుంది, ప్లస్ కొత్త కొత్త పాఠాలను కూడా నేర్పిస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు రిటైర్మెంట్ ప్లాన్లో ఫ్యూచర్లో మంచి భరోసాను ఇస్తుంది అన్నమాట. కాబట్టి వారం వారం మీరు కనీసం డే 1లో 200 ఈజీగా సేవ్ చేయొచ్చు. డే 1లో అంటే 200 కాకపోయినా కనీసం 100 అయినా కానీ మీరు సేవ్ చేయగలిగితే చాలా మంచిది. ఇంకొక రూల్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోస్లో 50-30-20 రూల్ గురించి మాట్లాడినాం. తొందరగా రిచ్ అవ్వాలంటే ఇంకా దాన్ని సవరించి ఇంకొక విధంగా ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఈ రూల్ కూడా పాటించే వాళ్ళైతే కొద్దిగా దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోమని కోరుతుంటాను. ఇదేదంటే 70-20-10, 70%, 20%, 10%. ఇది ఏదంటే 70% మీ అవసరాలకు ఏదైనా కానీ 70% అవసరాలకు అనమాట. ఫుడ్, స్కూల్ ఫీజు అంటే పిల్లల స్కూల్ ఫీజులు, ఎలక్ట్రిక్ బిల్లు, ఏదైనా ఎక్సెట్రా మొత్తం ఏ టు జెడ్ ఏమి వచ్చినా కానీ 70%లోనే ఉండాలి.
మీకు వచ్చే మంత్లీ ఇన్కంలో, లేకపోతే వీక్లీ ఇన్కమ్ అయినా కానీ, ఈ వీక్లీ ఇన్కమ్ అయినా మంత్లీ ఇన్కమ్ అయినా 4 వారాలకు ఎంత వస్తుందో చూసుకొని వీక్లీ ఇన్కమ్ అయితే ఈ లాజిక్ ఫాలో అవ్వండి. లేకపోతే మంత్లీ ఇన్కమ్ అయినా ఈ రూల్ ఫాలో అవ్వండి. అంటే ఇన్కమ్ తక్కువగా ఉన్న వాళ్ళకు ఇది చాలా బెస్ట్. అంటే 20,000 లోపల ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రూల్ అనమాట. సో 70%లో మీ అవసరాలు మొత్తము అంటే ఫుడ్డు, ఇల్లు రెంట్లు, కరెంటు బిల్లులు, ఈ ఒకవేళ కిడ్స్ ఫీజు అంటే స్కూల్ ఫీజులు ఏమైనా ఉంటే అవి, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు. ప్లస్ ప్రైవేట్ స్కూల్స్ అయితే కిడ్స్ స్కూల్లోకి పంపిస్తే వాళ్ళ యొక్క ఫీజులు ఏ టు జెడ్ ఆల్ రౌండ్ మొత్తం ఈ 70%లోనే చూసుకోవాలి. ఈ 10%, ఈ 20% వచ్చేసి సేవింగ్. 20% వచ్చేసి సేవింగ్ చేసుకోవాలి. సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎమర్జెన్సీలు వస్తుంటాయి, అనుకోని పరిస్థితులు వస్తుంటాయి. అందుకు సేవింగ్ అమౌంట్ అనేది చాలా అవసరం. మొత్తం టోటల్లీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికి చేయకూడదు, టోటల్ ఇప్పుడు ఖర్చు చేయకూడదు. ఈ 20% సేవింగ్ చేసుకోవాలి. ఈ 10% వచ్చేసి 10% వచ్చేసి ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఈ 10% ఇన్వెస్ట్ ఎక్కడ చేస్తారంటే ఎస్ఐపిలో చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్లో చేసిన మంచిది, కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎస్ఐపి చాలా బెస్ట్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఇది మ్యూచువల్ ఫండ్కి సంబంధించింది. వీటిల్లో గోల్డ్ ఈటీఎఫ్ కానీ, లేకపోతే డిజిటల్ గోల్డ్ కానీ, గోల్డ్ కాయిన్స్, లేకపోతే గవర్నమెంట్ బాండ్స్, ఇలాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ 10%ఏ మిమ్మల్ని రిచ్ పీపుల్ని చేస్తుంది చాలా తొందరగా. ఎందుకంటే వీటి మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ 10% ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు లాంగ్ టర్మ్లో అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత, ఓ 15 ఇయర్స్ తర్వాత మీకు మంచి ఇన్కమ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇది వీక్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు మంత్లీ కూడా ఈ రూల్ను ఫాలో అవ్వచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్కు, మైండ్ ఛానల్ వ్యూవర్స్కు నేను చేసే బెస్ట్ రిక్వెస్ట్, మీరు మంత్లీ ఎంత సంపాదించేది ముఖ్యం కాదు, ఎక్కడ ఇన్వెస్ట్ ఎంత చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. నేర్చుకోవడం అనేది చాలా ట్రెండింగ్. ప్లస్ ఏదో కొంతవరకు సంపాదిస్తున్నామని చెప్పేసి కొంచెం రిచ్గా వెళ్ళకుండా న్యూట్రల్గా ఉంటూ న్యూట్రల్గా లైఫ్ అంటే వెల్తీ లైఫ్. అంటే రిచ్ లైఫ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే వెల్తీ లైఫ్ ఈజ్ పర్మనెంట్ అని ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఉంది. రిచ్ లైఫ్, రిచ్ ఈజ్ నాట్ పర్మనెంట్, వెల్త్ ఈజ్ పర్మనెంట్ అని ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఉంది అన్నమాట. అలా కాకుండా మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్తో న్యూట్రల్గా వెల్తీగా లైఫ్ అంటే బిజినెస్ లైఫ్ కానీ, జాబ్స్ లైఫ్ కానీ, ఇంకా ఏవైనా అంటే మనీ మైండ్ సెట్కి సంబంధించి న్యూట్రల్గా మీరు వెళ్తూ ఉంటే కనుక మీకు చాలా సక్సెస్ఫుల్ పాయింట్స్ వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్, ఎటువంటి బిజినెస్ ఐడియాలు చేయాలనేది పూర్తిగా మీకు ఒకవేళ ఐడియా రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాకు తెలియపరిస్తే కనుక ఆ బిజినెస్ గురించి పూర్తిగా వివరిస్తాను. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాపర్టీ, ఎంత రిటర్న్స్ వస్తాయి, మరియు ఎంతకాలంలో ఎంత సంపాదించనే దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. మీరు చేసే కామెంట్స్, మీరు ఇచ్చేటువంటి సలహాలు కూడా నాకు చాలా ముఖ్యం. సో కాబట్టి వ్యూవర్స్, మైండ్ ఛానల్ యొక్క వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్కు నేను చేసే బెస్ట్ రిక్వెస్ట్, మీ యొక్క సంపాదనను ఎక్కడో ఒక చోట మీకు నచ్చిన చోట ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోండి, లైఫ్లో సక్సెస్ అవ్వండి. ఇటువంటి మంచి మంచి కొత్త కొత్త బిజినెస్ వీడియోలు, మనీ మైండ్ సెట్ సంబంధించినటువంటి వీడియోల కోసం మనీ మైండ్ ఛానల్ను మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ సందీప్ లక్కినేని.